ఉంది. ఆమేన్. మంచిది ప్రియులారా, నేటి ఆరాధన దినములో మనమందరం కూడా ఒక అంశాన్ని చెప్పుకోవడానికి ముందుగానే సోషల్ మీడియా అనగా వాట్సాప్ ద్వారా అంశాన్ని మీ మధ్యలోకి తేయడానికి ప్రతి అనుదినము కూడా ఏదో ఒక పోస్ట్ పెడుతూ మన సంఘం తరపు నుంచి అసురహీనహులు కష్టపడుతున్నటువంటి సొలొమోన్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడి వచ్చినటువంటి మీ అందరితో కూడా మంచి అంశాన్ని పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నానండి. నేటి అంశం వచ్చేసి విధేయతలో దాగి ఉన్న విజయం. రాసుకునే వాళ్ళు రాసుకోండి, త్రిబుల్ పెట్టండి. నా మాట బేస్ ఉంటుంది. మొత్తం త్రిబుల్ ఉందా? విధేయతలో దాగి ఉన్న విజయం అనే పాఠం మనం నేర్చుకోబోతున్నాం. అంతకంటే ముందు రెండు విషయాలు నేను చెప్పి ముందుకెళ్తాను. ఎందుకంటే అవి మన మధ్యలో లేక మన మనసులో ఫస్ట్ పక్కన పెట్టేయడానికి గల రెండు కారణాలు. వాక్యం చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుందని భావించే వారికి ఒక హెచ్చరిక. ఇక నిలబడుతూ మాట్లాడడానికి సవాలుతో కూడినటువంటి విషయంగా చెబుతున్న ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి మాట కూడా తప్పుపోకుండా బోధించాలి. ఒకవేళ మనకు ఇష్టం వచ్చినట్టు లేక మనకు తట్టినట్టు బోధిస్తే విన్నవారికి నష్టం లేదు, కానీ చెప్పబడిన లేక చెబుతున్న వారికే నష్టమని బైబిల్ చెబుతుంది. అందుకోసమే బైబిల్ చక్కగా ఒక మాట చెప్తూ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా ఏమంటాడంటే, సహోదరులారా, మీలో అనేకులు బోధకులు కాకుడు సుమా. ఒకవేళ బోధకులైతే మీలో ఏమి జరిగితే ఎలాంటి కఠిన శిక్షకు మీరు గురవుతారంటే, మరీ కఠినమైన శిక్షకు మీరు గురవుతారు. అంటే చెబుతున్న మీరు చెప్పి తప్పిపోతే విన్నవారు ఒకవేళ విని విడిచిపెడితే వాళ్ళకి శిక్ష వస్తుందేమో, కానీ చెప్పిన మీకు మాత్రం మరీ కఠినమైన శిక్ష ఉంటుంది, జాగ్రత్త అంటాడు. కాబట్టి నిలబడిన దేవుని పక్షాన్ని నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ఎంత విశేష జాగ్రత్తగా నిలబడాలి, ఎంత విశేష జాగ్రత్తగా చెప్పాలి అంటే నిలబడిన వారికే తెలుస్తుంది. ఇంకపోతే ఎంత చక్కగా చెప్పినా, నేనే కాదు ఎంత మంచి ప్రసంగికులైనా ఏదో ఒక విమర్శ మాత్రం వస్తుంది బోధించే వారికి. మీకందరూ కూడా తెలుసు, ఎంత చక్కగా చెప్పినా విమర్శ మాత్రం వస్తుంది. సద్విమర్శ ఒకవేళ చేస్తే దానికి జవాబు ఇవ్వచ్చు, కానీ చాలామంది కేవలం ఒకే గురి కలిగి ఉంటారు. ఈయన చెబితే లేక వీరు చెబితే అన్న కోణములో వారి మైండ్లో ఫీడ్ చేసుకుని ఉంటారు. దయతో ఆ కోణాన్ని మీ మదిలో నుంచి పక్కన పెట్టేయండి. దేవుని పక్షాన మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ వాక్యం అలాగూ లేకపోతే, చెప్పకపోతే మీరు పట్టించుకొని లేక రాసుకొని లేక వినాల్సినటువంటి అవసరం లేదు. కానీ విమర్శ మాత్రం చేయడానికి తగిన ఆపేక్షణ ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా చెప్పబడుతున్న ప్రతి మాట కూడా శ్రద్ధ కాకుండా మరింత శ్రద్ధతో వింటేనే మనకందరూ కూడా దేవుని వాక్యం బోధింపబడుతుంది. ఆ వాక్యం ద్వారా మేలులు పొందుకుంటాం. అంశంలోకి వెళ్దాం. విధేయతలో దాగి ఉన్న విజయం. అసలు విధేయత అంటే ఏంటి మనకందరూ కూడా బాగా తెలుసు. ఇకపోతే నాకంటే పెద్ద వయసు కలిగినటువంటి వారి పెద్దలు, వయసులోనే కాదు వాక్య అనుభవ జ్ఞానములో కూడా వారు పెద్దలు, అలాగే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ నాకంటే అనుభవం కలిగినటువంటి వారు, వారికంటే గొప్పవాణి కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను
లేక ఒక పనిముట్టుగా వాడబడడానికి నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని ముందుకు కొనసాగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. వెళ్దామండి. అసలు ఏంటి విధేయత అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వినయం అనగానే ఏమండి చాలా పర్యాయ పదాలు ఇందులో దాగి ఉన్నాయి. అయితే 2 మాటలు మనం చెప్పుకోవాలంటే, విధేయత అనగా చెప్పబడిన మాట వినడం, లేక ప్రతి మాట కూడా లోబడడం, లేక చెప్పబడుతున్న ప్రతి మాట శ్రద్ధగా కూడా విని అలాగు చేయటం విధేయత. ఒకవేళ విధేయత కలిగి ఉండకుండా ఉంటే ఏమవుతుంది, విధేయతతో ఉంటే ఏమవుతుందో మనకందరికి కూడా చక్కగా దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచాడు. ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేసి చూసుకుందాం. చాలామందికి సమాజంలో మనం ఆలోచన చేస్తే ఇవి 2 విషయాలు మనకు ఎదురవుతుంది. విధేయత కలిగిన వారు ఉంటారు, అవిధేయతతో కలిగినటువంటి వారు ఉంటారు. కుటుంబంలో మనం ఆలోచన చేస్తే విధేయత కలిగినటువంటి కుటుంబములుగా జీవిస్తున్నాయి, అవిధేయత కలిగినటువంటి కుటుంబాలుగా జీవిస్తున్నాయి. ఇకపోతే ఈ విధేయత అనేటువంటిది ఎంత ప్రాముఖ్యం అంటే, ఒక మాటలో చెప్పాలంటే కుటుంబము కట్టబడడానికి విధేయత ఎంత ఇంపార్టెంట్ అంటే, ఏమండి విధేయత అనగా భార్య భర్తకు విధేయత కలిగి ఉండాలి, భర్త భార్యకు విధేయత కలిగి ఉండాలి. భార్య భర్తలకి ఇద్దరికి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి పిల్లలు విధేయత చూపాలి. ఇలా విధేయతకు అన్ని మూలాలు మనము ఆలోచన చేస్తే, విధేయత అన్న మాటకి ఎన్నో మూలాలు ఉన్నాయి. కానీ విధేయత అన్న మాటకి వినుట ద్వారా ప్రతి మాట కూడా అలాగూ చేస్తే కుటుంబం ఎంత చక్కగా గడపడుతుందంటే చాలా చక్కగా గడపడుతుంది. ఇకపోతే కుటుంబం ఒకటే కాదు, సంఘంలో కూడా అందరూ విధేయత కలిగినటువంటి వారు ఉండరు, అందరూ అవిధేయత కలిగినటువంటి వారు కూడా ఉంటారండి కూడా మనం చెప్పడానికి రాదు. కానీ అందులో కూడా విధేయత కలిగిన వారు ఉంటారు, అవిధేయత కలిగినటువంటి వారు కూడా ఉంటారు. చాలామంది ఎన్ని మార్లు చెప్పినా వినరు, వారినే అవిధేయత గలవారు అంటారు. చాలామంది చెప్పిన వెంటనే తమ మనసును మార్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు, వారు విధేయత గలవారని బైబిల్ చెబుతుంది. అసలు విధేయత గలవారు ఎవరు, అవిధేయత గలవారు ఎవరు? అసలు విధేయత కలిగి ఉంటే ఏమొస్తుంది, అవిధేయత కలిగి ఉంటే ఏమొస్తుందో ఇంకా మన మాటలో కాకుండా దేవుని గ్రంథంలో నుంచి ఒక్కొక్క మాట మనం పరిశీలన చేద్దాం. వెళ్దాం, ఒకసారి ఈ బైబిల్ విప్పి ప్రయత్నం మనం చేద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడి అహంకారం వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. మంచిదండి. అహంకారము వెంబడి అన్నట్టు చూడండి. అహంకారం అంటే మనకందరికీ తెలుసు. ఏంటి ఏంటి ఒక విషయం చెబుతున్నాం అనుకోండి, అరే నాన్న అలా నడవకూడదు, అలా నడిస్తే నీకు మంచిది కాదు అని చెప్పామనుకోండి, వెంటనే నువ్వు నాకేంటి చెప్పేది, నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తాను అన్నాడు అనుకోండి, అదే అహంకారము. వీడు ఎంత వాని మంచికి చెప్పినా ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడో తెలుసా అని అంటుంటారు. అహంకారం ఉంటే ఏమవుతుందో చెబుతూ నేను చదివే ప్రయత్నం చేస్తాను. చూడండి, అహంకారము వెంబడి అవమానము వచ్చును అంటే వెంటనే రాకపోయినా నీవు తిరుగుబాటు చేసే జీవితాన్ని కంటిన్యూ చేస్తే, అంటే ఒకరు మంచి విషయాన్ని చెబితే దాన్ని స్వీకరించకుండా నీ జీవితాంతం కూడా నా ఇష్టము నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని నువ్వు కంటిన్యూ చేస్తే ఏదో ఒక రోజు అదే వారి ముందర అవమానము నీకు తప్పదంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం రుచి చూసిన వాళ్ళమే కాదంటారా? ఖచ్చితంగా మనము ఆ ప్రయాణం చేసినటువంటి వారమే, అక్కడి నుండి మనమందరం కూడా వచ్చిన వారమే. ఒకరు చెబితే వినకుండా, ఆ మాటను పట్టించుకోకుండా, ఆ మాటకి విధేయత ఇవ్వకుండా, వినయము గల మనసు గలవారము కాకుండా
మనమందరం కూడా ఎదురాడి పోరాడినటువంటి వారమే. అలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాము. కానీ అలా ఎదుర్కొంటే ఏమొస్తుందంటే అవమానం వస్తుంది. జాగ్రత్త. మరి ఎలా ఉండాలి అంటే 2వ లైన్ చెప్తున్నాడు చూడండి. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. ఏమండి, మనమందరము కూడా వినయము గల వారముగా ఫస్ట్ ఉండాలి అంటే మనలో ఉండవలసినటువంటిది మొట్టమొదట జ్ఞానము. ఏంటి? జ్ఞానము. ప్రధానంగా ఈ జ్ఞానం అనేటువంటిది ఏమండి అన్ని చోట్ల దొరకదు. ఒకే ఒక చోటు దైవ సన్నిధి, ఒకే ఒక చోటు క్రీస్తును కలిగిన క్రైస్తవుని దగ్గర. ఈ జ్ఞానము చాలా చోట్ల దొరుకుతుందని భ్రమపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని చోట్ల దొరకదు, అన్ని చోట్ల చెప్పబడడానికి వీలు పడదు. రెండో విషయము ఇదే వినయం గురించి అదే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెబుతూ 15వ అధ్యాయం 33వ వచనంకి మనం ఒక్కసారి వెళ్దాం. 15వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఏమండి, ఈ ఘనత అనే పదము చాలా చోట్ల మనకు కనపడుతుంది. అసలు ఘనత అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే సమాజంలోనైనా సంఘంలోనైనా ప్రతి మనిషి కూడా అనుక్షణము కోరుకుంటున్నది లేక ఇష్టపడేది ఘనత. ఏమండి, నేను ఏ చోట ఉన్నా నాకంటూ ఒక ప్రాధాన్యత ఉండాలి, ఏ చోట ఉన్నా నాకంటూ ఒక స్థాయి ఉండాలి, ఏ చోట ఉన్నా నాకంటూ ఒక ప్రాధాన్యత ఉండాలి అని కోరుకుంటుంటారు. ఒకవేళ నీకు అలాంటివే ఉండాలి అంటే, అలాంటి వాడవుగా నేను ఉండాలి అంటే నీకు ఉండవలసింది మొట్టమొదట ఏంటో తెలుసా? మరల చదువుదాం ఆ మాట. మొట్టమొదటి నీకు ఉండవలసినది యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ముందు నీకు ఘనత కలగాలి అంటే వినయం ఉండాలి నీకు అంటున్నాడు. చూడండి, ఘనతకు ముందు వినయం ఉండాలి నీకు అంటున్నాడు. అవునా? అలాగే ఉందా? ఘనతకు ముందు వినయం ఉండాలి అంటున్నాడు. చూద్దాం ఆ మాట. మరలా చదువుదాం. రెండో లైన్. ఘనతకు ముందు వినయముండును. మనమందరం కూడా ఎప్పుడు కూడా ఒక స్థాయిలో ఒక ప్రాధాన్యతగా లేక ఒక ప్రధానమైనటువంటి పాత్ర సమాజంలోనైనా సంఘంలోనైనా మనం పోషించాలంటే లేక నిలబడాలి అంటే ఆ ఘనత మనకు రావాలంటే మొట్టమొదట మనకు ఉండవలసింది వినయము. మరొక మాట చెప్పాలి, ఈ మాటకి పర్యాయ పదము మరొక మాట చెప్పాలంటే తగ్గింపు స్వభావం ఉండాలి. ఏమండి, ఎందులో తగ్గింపు ఉండాలి? అన్ని విషయంలో ఉండాలి. ఏమండి, కొన్ని విషయాల్లోనే కాదు, సమస్త విషయంలో మనకు తగ్గింపు ఉండాలి. ఇదే జ్ఞానైన సొలొమోను మరొక చోట చెప్తాడు, చూద్దాం. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అంటున్నాడు. చూడండి, ఏమండి, మొట్టమొదటి నుంచి ఈ వినయం గురించి మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తున్నాం. ఏమన్నా గుర్తించుకుంటున్నారా? వినయం ద్వారా మనకి ఏమేమి కలుగుతున్నాయో, వినయం ద్వారా దేవుడు మనకి ఏవేవి అనుగ్రహిస్తున్నాడో, వినయం ద్వారా మనం ఏమేమి పొందుకుంటామో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటగా మనం ఏమైనా గుర్తించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? మొట్టమొదట జ్ఞానం వస్తుంది అంటున్నాడు. ఏమండి, వినయం అంటే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. తర్వాత వినయం ఉంటే మనకు ఘనత వస్తుంది. రెండవదిగా మనం చూసాం 15:33లో చూసాం. 15:33లో చూసాం. 22:4లో మనం చూస్తే ప్రియులారా, 22:4 చూస్తే వినయమునకు ప్రతిఫలము వాక్యము నిన్ను రక్షిస్తుంది అంటున్నాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. 4వ వచనం.
22వ అధ్యాయం 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. నీకు అన్నీ నీకు ఎందులో ఉన్నాయి? ఎందులో మిళితమై ఉన్నాయంటే మనిషిలో ప్రతిదీ కూడా మనము ఏమండి ఘనత పొందాలన్నా, ఏమండి ఐశ్వర్యం పొందాలన్నా, ఇంకా జీవమును పొందాలన్నా ఇవన్నీ కూడా ఎందులో మిళితమై ఉన్నాయంటే ఇవన్నీ కూడా వినయములో మిళితమై ఉన్నాయి. ప్రధానంగా మొట్టమొదటి నుంచి కూడా మనం ఏం చూసుకుంటూ వచ్చామంటే వినయము గురించి దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడో. ఏమండి వినయము కలిగి ఉండుట ద్వారా నష్టం ఏంటని ఒకవేళ మీరు అడిగితే ఏమండి వినయంగా వండుకుంటే నష్టం ఏంటి? నష్టం లేదంటారా? ఏమండి ఒక భార్య ఒక భర్త దగ్గర ప్రతిసారి చెప్పబడుతున్న ప్రతి మాట కూడా వినలేదనుకోండి, వినయం ఉన్నట్ట, విధేయత ఉన్నట్ట? విధేయత భర్తకు చూపుతున్నట్టేగా. ఏమండి చెప్పబడుతున్న ప్రతి మాట కూడా వినకుండా వస్తే ఎంతవరకు సహనం ఉంటుంది? భర్తకైనా ఎంతవరకు సహనం ఉంటుంది? ఇదేంటండి బ్రతికినంతకాలం సహించాలి కదంటారా? ఇదే బైబులే పురుషుడు కిరీటమని, స్త్రీ మరి శిరస్సు అని చెబుతున్న ఇదే బైబులే, ఇదే దేవుడే ఏమంటాడో తెలుసా? ఇదే సామెతల గ్రంథంలోనే పురుషునికి కలిగిన రోషం బహు రౌద్రము గలది అంటాడు. ఎలాంటిదంట? ఇది బైబిల్లో ఉంది, సామెతల గ్రంథంలో అంటాడు. 31వ అధ్యాయంలో అనుకుంటాను, దరిదాపుగా చూడనవసరం లేదు, 31వ అధ్యాయంలో అనుకుంటాను. జాగ్రత్త, స్త్రీ ఎలా ఉండాలంటే పురుషునికి లోబడి ఉండాలి. ఎందుకంటే పురుషునికి కలుగు రోషము బహు రౌద్రము గలది అంటాడు. అలాగే ఏమండి ఒకవేళ వినయం చూపకపోతే భర్త కోపం వస్తే ఏమవుతుంది? స్త్రీలకు తెలుసు. ఇకపోతే ఒకవేళ ఒకవేళ అవిధేయతతో స్త్రీ ముందు ప్రవర్తించాడు అనుకోండి, ఒకవేళ భార్య కొట్టుకుపోవచ్చు, కానీ వారి జీవితము, వారి దాంపత్యం మాత్రం సుఖజీవంతో గడిచే దినాలు వారు చూడరండి, అనుభవించరు కూడా. కాబట్టి వినయం ఎంత ప్రాముఖ్యమో కొన్ని విషయాలు మీకు చూపించాను. ఈ వినయము కలిగి ఉండకుండా ఉండినటువంటి భక్తులు కూడా బైబిల్లో ఉన్నారు. వారిని ఒక్కసారి తొంగి చూసే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి కష్టాలు వాళ్ళు చవి చూశారో వినయము కలిగి. ఏమండి వినయం అనగా కొన్ని పర్యాయ పదాలు మనం ఆలోచన చేశాం. వినయం అనగా చెప్పబడిన మాట తక్కువ వినడం, చెప్పిన ప్రతి మాట కూడా వినటానికి అలర్ట్గా ఉండాలి. చూద్దాం ఇప్పటి వరకు వినయము ద్వారా కలిగేటువంటి మేలులు ఏంటో మనం చూసాం. ఇంకా విధేయత, ఏమండి విధేయత కలిగినటువంటి వారిని చూద్దాం, అవిధేయత కలిగినటువంటి వారిని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అవిధేయతటువంటి స్వభావాన్ని కలిగినటువంటి మరి భక్తులను మనం ఒకసారి తొంగి చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి నేను చెప్పాను కదా, విధేయత అనగా చెప్పబడిన మాట వినడం. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఏమండి ఈ అవిధేయత అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందని మనం ఆలోచన చేస్తే రోమీలకు రాసినటువంటి పత్రిక మీకు అందరూ కూడా తెలుసు. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన, చాలు పూర్తిగా నేనే చెప్పకూడదు, ఇప్పుడు మీరు చెప్పాలి. ఈ మనిషి ఎవరు? వెరీ గుడ్. ఒక మనిషిని వలన అవిధేయత ఏమండి ఇది ఎక్కడ ప్రారంభమైంది? ముగింపులోనా ప్రారంభంలోనా? ప్రారంభంలోనే ప్రారంభమైంది. ఏంటి? అవిధేయత. ఒకసారి మరలా చూద్దాం. ఎలా అనగా ఒక మనిషిని వలన చదవండి. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన
అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అనేకులు ఎవరు? ఒక మనిషి అంటే ఆదామని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పండి, అనేకులు ఎవరు? ఆదాము నుంచి వచ్చిన నాటి నుంచి నేటి వరకు, ఇంక్లూడింగ్ మనమంతా కూడా. అవునా? అనేకులు ఎలాగైతే చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ ఒకరెవరు? విధేయత కలిగినటువంటి వారెవరు? యేసుక్రీస్తు. ఆ విధేయతనే మనందరిలో కూడా పరిపూర్ణముగా ఉండాలి, పరిపూర్ణమైనటువంటి వారిగా మనం అందరం ఉండాలి అనే ఒక మనిషిని వలన, ఎలా అనగా ఒక మనిషిని వలన విధేయత ఎలాగైతే వచ్చిందో అలాగే మరొక మనుషుడు ఉన్నాడు, ఆయన క్రీస్తు, మన రక్షకుడు, మన పాపములకు పరిహారము చేసినటువంటి ప్రభువు మనందరికీ ఆయన ద్వారానే మనమంతా కూడా నీతిమంతులుగా చేయబడ్డానికి దేవుడు కృప చూపాడు. అందుకే మనమందరం ఇక్కడ వచ్చింది ఏమి నేర్చుకోవడానికి? అవిధేయత కలిగి బ్రతకడానికి కాదు. ఏమి కలిగి బ్రతకడానికి? విధేయత కలిగి బ్రతకడానికి. ఏమండి, ఇక్కడ ఆదాము చూపించినటువంటి విధేయత కాదు, అవిధేయత ఏంటిదో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఏమండి, ఏం చేశాడు ఆదాము గారు? ఏం చేశారు బాగా తెలుసు. ఈ తోట చెట్ల ఫలములు అన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ తోటల చెట్ల ఫలములు అన్నీ కూడా ఉన్నాయి. నువ్వు నిరభ్యంతరంగా అంటే నువ్వు ఏమాత్రము కూడా భయపడకుండా తిను అన్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు. ఆ షరతే తోట మధ్యలో ఉన్న ఒకే ఒక చెట్టు ఫలం నువ్వు తినవద్దు నాన్న అన్నాడు. తినేసాడు. మనకందరూ కూడా బాగా తెలుసు. ఏమండి, ఏం చేశాడండి ఆదాము? ఒకే మాట, కేవలం పండు తిన్నందుకే సామాన్యులను మొదలుకొని సామంతుల వరకు, బీదలు మొదలుకొని ధనవంతుల వరకు, ఈ క్రమాన్ని మనం ఆలోచన చేస్తే ఆదాము నుంచి మొదలుకొని నేటి వరకు కూడా పెద్ద చిన్న తేడా లేకుండా, వయసు భేదము లేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఆదాము ఒక్కడే ఉన్నాడు, అవ్వగారు ఒకరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ఆనాడే దేవుడు ఒకవేళ ఒకే పాపం కదా నువ్వు చేసింది, ఏం నాన్న ఈ జీవవృక్ష ఫలములు నువ్వు తిని ఇలాగే నిరంతరం జీవించాలని చెప్పాలా? నాటి నుంచి నేటి వరకు దేవుని ఆజ్ఞ ఏంటంటే చెప్పబడిన మాట వినాలి అంతే. ఆదాముకి ఎలాగైతే వర్తించిందో అది మనందరూ కూడా వర్తిస్తుంది. చూద్దాం, మరొక భక్తిని చూద్దాం. ఇప్పుడు ఆదాము చూసాం, మరొక భక్తిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. యోనా గారు మనకందరికి కూడా బాగా తెలుసు. ఏమండి, యోనా గారు చాలా బాగా తెలుసు మనకందరికి కూడా. యోనా గారు కూడా ఏం చేశారంటే, ఏమండి, త్వరగా వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. యోనా గారు నశించిపోచినటువంటి వారికి, నినివే పట్టణస్తులకి సువార్త చెప్పమని దేవుడు పంపాడు. ఏమండి, తిరుగుమాట లేకుండా నోహా గారు వెళ్తానన్నాడు. కానీ ఏ పట్టణానికి అనేటువంటి విషయాన్ని కనుగొనకనే ఆయన వెళ్తానన్నాడు. కానీ ఏమండి, నినివే పట్టణానికి అన్న విషయాన్ని వచ్చేసరికి ఆయన ఏమండి నినివే పట్టణానికి వెళ్ళవలసినటువంటి వాడు తిరిగి ఎప్పుడైతే అక్కడ దేవుని వాక్యం చెప్పినా, ఏమండి ఎంత శ్రద్ధగా మనము చెప్పినా వినరనేటువంటి స్వభావాన్ని ఎరిగి యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళవలసినటువంటి యోనా గారు తర్షీషుకు వెళ్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు యోనా గారికి? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. యోనా గారు ఎక్కడ వెళ్ళారు? తర్షీషుకు వెళ్ళారు. అంటే ఇక్కడ దేవుని మాట వినటువంటి యోనా గారు చెప్పకనే మనం చెప్పుకోవచ్చు. అంటే దేవుని మాటకు విధేయత చూపకుండా అవిధేయతను చూపించినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. అసలు ఏం జరిగింది? ఏమండి, ఈ గ్రంథంలో యోనా గారి చరిత్రను మనం ఒకసారి ఆలోచన చేస్తే నాకు తెలిసి యోనా గారికి వచ్చిన కష్టము కంటే కూడా చేపకు ఎక్కువ కష్టాలు వచ్చాయి. అవునా? సముద్రంలో ఉన్న తిమింగలానికి ఎక్కువ కష్టాలు వచ్చాయి. పాపం ఈయన చేసిన తప్పుకి.
ఈయన ఎంత తప్పు చేశాడంటే తప్పుదమే కాదు, తర్షీషుకు పాడిపోతున్నటువంటి యోన గారు దేవునికి భయపడాల్సినటువంటి యోన గారు ఓడనెక్కాడు, తర్షీషుకు వెళుతున్నాడు. అయినా ఏం చేయాలి? నేను దేవుని ఆజ్ఞను ధిక్కరించి నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు దేవుడు, నేను తర్షీషుకు వెళ్తున్నానని భయపడాల్సినటువంటి యోన గారు దర్జాగా వెళ్తూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడంటే, చాలామంది ఇక్కడ కూడా ఇంత శబ్దం ఉంటుంది, ఇంతగా అరిచి మొత్తుకుంటుంటావు, కానీ ఏం చేస్తుంటారంటే నువ్వు చెప్పు, మేము నిద్రపోతుంటామంటారు. యోన గారు కూడా అంతే, దేవుడు ఏం చెప్పాడో వినలా, ఎక్కడ వెళ్తున్నాడో కూడా సరి చూసుకోలేదు, వెనుక చూసుకోలేదు. ఏం చేశాడంటే నినివే పట్టణానికి వెళ్ళవలసినటువంటి యోన గారు తర్షీషుకు వెళ్తున్నాడు. అరమున అని ఉంటుంది, అంటే ఒక మూలన వెళ్ళి, ఏమండి నిద్ర కాదు అది నిద్ర కాదు. ఎలాంటి నిద్ర అంట? గాఢ నిద్ర అంట. మీరు యోన గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం లోపు అవన్నీ కూడా జరిగితే ఇవన్నీ కూడా ఉంటుంది. రెఫరెన్స్లు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి నేను షార్ట్కట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. గాఢ నిద్రపోయేటువంటి యోన గారు వెళ్తూ ఉన్నారు. కొంత దూరం పోయిన తర్వాత అలలు ఎగసిపడినటువంటి అలను చూసి ఓడలో నుండి వారందరూ కూడా ఈ ఉపద్రవము ఎవరి వలన కలిగెను? ఇప్పటి వరకు నిమ్మల నుంచి సముద్రము సాఫీగా జరుగుతున్నటువంటి ఈ ప్రయాణము ఏమంటే ఇంత సడన్గా సముద్రము అలలు లేయటానికి గల కారణం ఏంటి? ఎవరి వలన ఈ ఉపద్రవము, ఎవరి వలన ఈ ప్రమాదం మనకు జరిగానని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఇదంతా కాదు, ఒకరిని అడిగితే ఒకరు సమాధానం చెప్పలేదు కనుక ఇప్పుడు ఒక పని చేద్దాం. అదేంటంటే చీట్లు వేద్దాం. నేను చెప్పబడిన ప్రతి మాట కూడా అక్కడ ఉందో లేదో ఒకసారి యోన గ్రంథంలో మీరు తర్వాత చూసుకోండి. చీట్లు వేసినటువంటి ఆ ఓడలో ఉన్న వారంతా కూడా చీట్లు వేస్తే ఒక చీటి సరాసరిగా ఎవరి కాడికి వెళ్ళింది? యోన దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? యోన దగ్గరికి వెళ్ళింది. అప్పుడు యోన దగ్గరికి వెళ్ళి ఏమంటే ఓడలో ఉన్నటువంటి వారు ఏమనాలి? ఓరి బాబు, ఇంత ఉపద్రవం మనకు కలుగుతుంటే, ఇన్ని అలలు లేసి మనం ప్రయాణిస్తున్నటువంటి ఓడ మనం చనిపోవడానికి, మనం కొట్టుకోపోవడానికి, మన సముద్రంలో మన ప్రాణాలు వెళ్ళిపోవడానికి ఇంతగా ఉంటే నువ్వు ఎలా నిద్రపోతున్నావు అందులో అక్కడ ఏమన్నారు తెలుసా? ఓయి నిద్రపోతా అన్నారు. ఓయి నిద్రపోతా. చాలామంది చూడండి ఇక్కడ చర్చిలోనే కాదు, బహిరంగ సభలు కూడా పెట్టండి. చాలామంది శబ్దం వింటేనే నిద్ర వస్తుంది. చాలామందికి ఇలా శబ్దం వింటేనే నిద్ర వస్తుంది. చాలామందికి, నాకు కూడా అలవాటు ఉంది, పాటను మెసేజ్ వింటూ నిద్రపోతుంటా. అప్పుడప్పుడు అలాగే పెట్టుకుంటా, అలాగే నిద్రపోతుంటా. ఇప్పుడు చాలామందికి అలవాటు ఏంటంటే శబ్దం ఉంటుంటే హాయిగా నిద్ర వస్తుంటుంది. ఇంకా వారిని ఏమనాలి? ఇంత శబ్దం వింటున్నా, బాక్సులు పక్కన పెట్టినా, మీ చెవులకు అంతగా సౌండ్ వినపడుతున్నా హాయిగా నిద్ర వస్తుందంటే మిమ్మల్ని ఏమనాలో చెప్పండి. ఏమంటే నా వ్యక్తిగతంగా కాదు, బైబిల్ ప్రకారంగానే ఓయి నిద్రపోతా అని యోనంటే మిమ్మల్ని ఏమనాలి? నేను కక్ష సాధింపు కోసం ఏమనట్లా, మీరు చక్కగా వాక్యం వినాలి, మనం అందరం బాగుపడాలనే ఉద్దేశంతో అంటున్నా. ఏమండి, ఒక్క అవిధేయత ఎంత కష్టం తెచ్చిపెట్టిందో యోన గారికి. కేవలం ఎంత కష్టం వచ్చినా దేవుడు చెప్పాడుగా నినివే పట్టణానికి వెళ్ళి వారు నశించిపోతున్న పట్టణం అంతా నశించిపోతుంది కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి, నన్ను గూర్చిన వార్త చెప్పాలి. ఆ పట్టణము వినకపోయినా పర్లేదు, నువ్వేం చేయాలి? చెప్పిన మాట ఖచ్చితంగా చేయాలి. అంతే. చేయలేదు యోన గారు. అప్పుడు అమరునున్న యోన గారిని పోయి నిద్రపోతాను లేపి, నీ వలనే మాకు ఇంత కష్టాలు వచ్చారా బాబు, ఇంకా దేవుడి నుంచి మాకు ఎలాంటి ఉగ్రత రాకుండా దేవుడు మమ్మల్ని క్షమించాలని ఆ దేవునికి మనవి చేసుకొని నిన్ను నీళ్ళు వేస్తామని చెప్పి నీళ్ళలో వేస్తేనే, ఏమండి ఇక్కడ మీరు గమనించారో లేదా కానీ, చేప ఎక్కడో తిమింగలం తన పని తాను చేసుకుంటూ తన తిండి తాను తింటూ బ్రతుకుతున్నటువంటి తిమింగలం ఎక్కడో ఉంటుంది కదా. ఏమండి చేప ఒక చోట ఉంటుందా? ఒక్క చోట ఉంటుందా చెప్పండి? ఏమండి మీరు అమెరికన్ టెక్నాలజీని మీరు ఆలోచన చేస్తే అలా స్టీమర్లో వెళ్ళిపోతుంటారు.
అలా స్టీమర్ వెళ్ళిపోతూ ఒక్కసారిగా అమ్ము తీసి అలా కొడుతుంటారు. అంత ఎక్స్పెక్ట్గా గురి చూసి కొడితే కూడా ఒక్కొక్కసారి తప్పించుకుంటుంటుంది చేపలైనా తిమింగలాలైనా. అలాంటి అంత యాక్టివ్గా ఉన్నటువంటి చేపలండి ఒక్కసారిగా యోనా గారిని తీసి సముద్రంలో వేస్తే వెంటనే దేవుడు యోనా ఇగో ఆడ పాడైపోతున్నారు యోనను, నువ్వేం చేయాలి, ఇమ్మీడియట్గా వెళ్ళాలి, ఒక్క నిమిషం లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా వెళ్ళి నువ్వేం చేయాలి, యోనాను మృంగాలి అని తిమ్మిలంకు చెప్తే పాపము ఒక్క చోట ఉండకుండా హ్యాపీగా బ్రతుకున్నటువంటి తిమ్మింగలం ఏం చేస్తుందంటే ఏమండి దేవుని ఆజ్ఞను ఒక్క మాట వినగానే వెంటనే వెళ్ళి యోన గారిని మింగేసింది. ఏమండి ఏ చేపైన పాపం అనుదిన జీవితంలో పురుగులను ఆ చెడు పదార్థంలో తిని బ్రతికేటివి, కానీ ఇక్కడ 3 దినాలు పస్తి ఉండాల్సి వచ్చింది చేప. దేనికి? తింటే యోనా గారు ఏమవుతారు లోపల? ఏమండి ఇక్కడ యోనా గారికి బాధే కాదు, తాను నినివే పట్టణానికి వెళ్ళి దేవుని సువార్తను లేక దేవుని ఏమండి మాటలు చెప్పడానికి వెళ్ళినటువంటి యోనా గారికే కాదు కష్టాలు, అక్కడ పాప తిమింగలం కూడా ఎలలేని కష్టాలు వచ్చి పడ్డాయి. ఏమండి ఒకవేళ చేప లేట్ చేసిందనుకోండి ఎవరికి ప్రమాదం? యోన గారికి. ఒకవేళ యోన గారు సముద్రంలో పడి చనిపోయారు అనుకోండి, ఇప్పుడు నినివే పట్టణానికి ఎవరు చెప్పాలి? అర్థమవుతుందా? నినివే పట్టణానికి ఎవరు వెళ్ళి చెప్పాలి? ఈయనే వెళ్ళాలి. ఏమండి శిక్ష ఎలా వేశాడంటే, ఈ శిక్ష వేసిన తర్వాత యోన గారు ఏమి ఆలోచన చేయాల, తిరిగి మరలా కక్కివేయంటే 3 దినము కక్కివేస్తే ఇంకా అటు ఇటు చూడకుండా ఇంకా వద్దు, దేవుడు వేసిన శిక్ష ఇంత మాత్రం చాలనుకొని యోన గారు వెంటనే వెళ్ళి సువార్త ప్రకటించేశాడు. ఏమండి తిరుగు లేకుండా గోనె పట్ట కట్టుకొని పట్టణమునకు రాజు అయినా వారు ఎవరైనా గోనె పట్ట కట్టుకొని మరలా దేవుని అంగీకరించడానికి తమకు తాము వినేము చూపారు, వినేము గల మనసు కలిగి దేవుని వైపు తిరిగారు. అవునా? ఇదేముందా యోనా గ్రంథంలో? ఇంకేమైనా ఉందా? ఇదే ఉంటుంది. రైట్. ఇంకా అబ్రహాం గారి కాడికి మనం వెళ్దాం. ఏమండి అబ్రహాం గారు మొట్టమొదట విశ్వాసీ కాదు. ఏమండి మనలా ఏమండి నిరీక్షణ కానీ, మనలా 66 పుస్తకాలు కానీ, మనలా ఏమండి ఇంత స్వేచ్ఛ ఇంత స్వాతంత్రం క్రీస్తునందు కానీ కలిగిన వ్యక్తి కాదు. అదంతా కూడా మనకు తెలుసు. ఒకసారిగా 12వ అధ్యాయము ఆదికాండం. ఏమండి పన్నెండవ అధ్యాయం మొదటి వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి. అంతకంటే ముందు మరొక విషయాన్ని చూసుకొని అక్కడికి వెళ్దాం. సౌలు గారి కాడికి వెళ్దాం. అవిధేయత చూపించినటువంటి వారిలో 3వ వ్యక్తి. మొట్టమొదట ఆదాము, 2 యోనా, 3 సౌలు గారు. ఇశ్రాయేలుకు మొదటి రాజు అనేటువంటి సౌలు గారు. అవునా? వెళ్దాం. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం నుంచి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం నుంచి రెఫరెన్స్ అడిగి మరి కొంత సహకరించండి. 2 వచనాలు. ఓకేనండి, మనం చదివితే విషయం అర్థం కాదు. సౌలు గారు ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. ఇది చెప్పిన తర్వాత రెఫరెన్స్ చదువుదాం, చక్కగా అర్థమవుతుంది. అయితే అమాలేకీయులు దేవునికి అయిష్టమైనటువంటి వారు ఇశ్రాయేలీలను ఎదుర్కొని ఎలాగైనా సరే ఇశ్రాయేలు మీద పగ తీర్చుకోవాలని మరి అమాలేకీయులు చాలా వారి గురించి దేవుడు చాలా వాళ్ళ స్వభావమైన వారి వారి ఆలోచన చాలా చెడ్డది. వారు దుర్మార్గులు. వారిని ఏం చేయాలంటే నువ్వు వారిని చుట్టుముట్టి వారిని అందరిని కూడా నాశనం చేయాలి అన్నాడు. అమాలేకీయుల్లో రాజు మొదలుకొని సామాన్యుని వరకు కూడా ఏ ఒక్కరు కూడా బ్రతకకూడదు. అలాగని చెప్పి వారి సంపద అయినటువంటి పశువులైనా, గాడిదలైనా, గుర్రములైనా, ఎడ్లనైనా వేటిని కూడా నువ్వు విడిచిపెట్టకుండా నిర్మూలన చేయాలి అని దేవుడు సౌలుకి చెప్పాడు.
ఇదే చెప్పాడు. ఇదే చెబితే సౌలు చెప్పిన మాట చెప్పినట్టుగా వెళ్ళాడు. వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చేసి రాజును పట్టుకున్నాడు. మిగతా వారిని అందరిని కూడా హతం చేశాడు. అయితే మొట్టమొదటిగా సౌలు గారికి ఉన్నటువంటి సంపద ఆ పట్టణములో, అనగా ఆయన చేస్తున్నటువంటి యుద్ధంలో ఆ పట్టణం అంతా కూడా నిర్మూలమైపోతున్నప్పుడు ఆయన కన్నులకు కొన్ని కనిపించాయి. ఏంటంటే, మొట్టమొదట నేను ఎద్దులను, గాడిదలను, గుర్రములను అన్నీ కూడా కలిగి ఉన్నటువంటి తనకు అక్కడ యుద్ధములో నశించిపోతున్నటువంటి అన్నిటిని చూసి సౌలు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అరేరేరే, యుద్ధములు అన్నీ చనిపోతున్నాయే, కనీసం ఏదో ముసలువో ముక్కలువో విడిచిపెట్టిన పర్లేదు, క్రొవ్వున్న వాటిని మాత్రం తీసుకెళ్దామన్న ఒక ఆలోచన వచ్చింది. దేవుడు చెప్పిన మాట ఏంటి? వేటిని కూడా నువ్వు జాలి చూపించకూడదు, వేటిపైన జాలి చూపించకు. అమైలికిలో మనుషులనైనా, ఎడ్లనైనా, గాడిదలనైనా, అవి క్రొవ్వినవైనా దేని కూడా నువ్వు విడిచిపెట్టకూడదని దేవుడు చెబితే సౌలు గారు ఏం చేశారు తెలుసా? మన స్వభావం లాంటిదే. ఏమండి, ఎంత వాక్యం చెప్పినా బాగా వింటాం. ఇదింత ఈ 2 అడుగులు తెలిస్తే మన స్వభావం ఏంటో మనకే బాగా తెలుసు. పక్కవారి కన్నా మన స్వభావం ఏంటో మనకే బాగా తెలుసు. అలాగని సౌలు గారు కూడా తన స్వభావాన్ని పోనిచ్చుకోకుండా దేవుడు చెప్పిన మాట వినకుండా క్రొవ్వున వాటిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏమైనా పబ్లిక్ ఏమైనా కట్టేశాడంటే పబ్లిక్ ఏం కట్టేయలేదు. ఏమనుకున్నాడంటే సౌలు, రాజుని నేనే, ఏదో ప్రజలు తప్పు చేస్తే శిక్షించేవాని నేనే తప్పు చేస్తే నా పైన ఇంకెవరున్నారు శిక్షించడానికి? అదే కదా మనమందరం అనుకుంటుంది. ఏమండి, తప్పు చేస్తే చాలామంది ఏమండి తప్పు దిద్దడానికి వెళ్తుంటారు. అలా కాదురా బాబు, ఇలా నడుచుకోవాలంటుంటారు. కొంతమంది జీవితాల్లో చూస్తే వీరి తప్పే సరి చేసుకోలేని పరిస్థితిలో ఉండి వీరే తప్పును దిద్దడానికి వెళ్తుంటారు. అదే సిచ్యువేషనే సౌలు గారి జీవితంలో ఎదురుపడింది. పాపం అనుకున్నాడు, వెళ్ళాడు, కట్టేశాడు. కనపడకుండా కట్టేశాడు. క్రొవ్వున వాటిని అన్నిటిని కూడా తీసుకెళ్ళి కనపడకుండా కట్టేశాడు. వెంటనే దేవుడు సమూయేలు గారిని పంపించేశాడు. వెళ్ళు, సౌలు నేను చెప్పిన మాట వినకుండా అవిధేయత చూపించి సర్వమును కూడా సర్వనాశనం చేసేసేసాయని నేను చెబితే క్రొవ్వున వాటిని తెచ్చుకున్నాడని వెళ్ళమని వెంటనే వెళ్తే సమూయేలు ప్రవక్త వెంటనే వెళ్ళాడు. సౌలు, నువ్వు చేసిన పని ఏంటి? దేవుడు నీకేం చెప్పాడు? నువ్వేం చేసావంటే, నేనేం చేశానయ్యా, చిత్తగించుము, నేనేం చేశాను అన్నాడు. అని సంభాషణ జరుగుతుంటేనే అక్కడి నుంచి రంకెలు వినపడ్డాయి. ఏమండి, ఆవులు ఎడ్లు ఊరుకుంటాయా? ఆకలితో ఉన్నా ఆకలితో లేకపోయినా అరవవా? ఆ రంకెలు వినపడ్డాయి. వెంటనే సౌలు గారికి తెలిసిపోయింది, ఆహా, నేను క్రొవ్విన వాటిని తీసుకొచ్చినటువంటి వాటివి నేను చెప్పకనే అవే నా అవిధేయతను బహిర్గతం చేశాయి, తెలిపాయి. నేను చెప్పకనే అవే చెప్పేశాయి అని చెప్పి వెంటనే అవి వినబడిన వెంటనే సౌలు గారి చేతిలో నుంచి అధికారం ఎవరికి వెళ్ళింది? మొట్టమొదటిగా సౌలు సుందరుడు, మంచివాడు, ఇశ్రాయేలులో చాలా చక్కని వాడని దేవుడు ఎన్నుకుంటే ఒకే ఒక మాట వినక అవిధేయత వలన ఒక రాజరిక వ్రతముని కోల్పోయాడు. సౌలు తర్వాత రాజు ఎవరయ్యారు? దావీదు అయ్యారు. అవునా? ఇది అవిధేయత వలన వాళ్ళు కొని తెచ్చుకున్న కష్టాలు. ఇప్పుడు విధేయత కలిగిన వారిలో ఇద్దరిని చూసుకొని నేను ముగింపులోకి వస్తాను. ఇద్దరిని రైట్. విధేయత కలిగిన వారిలో మొట్టమొదటిగా అబ్రహాం గారిని మనం చూద్దాం. అబ్రహాం గారిని 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ఫాస్ట్గా యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదుడు. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో దేవుడు చెబితే అబ్రహాము గారు ఏమనాలి? ఏమి నాయనా, నేను ఫస్టే అన్యుడను,
సరే పోని నువ్వు చెప్పావు కనుక నేను వింటాను కూడా. కానీ విన్నాడు పాపం, ఒక దేశంలో చూపించాడు, వెళ్ళాడు. కానీ ఇక్కడ ఒక విషయం గమనిస్తే సమస్త వంశములను ఏమన్నాడు? సమస్త వంశములను చదివినాను అన్నమాట. సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళను. ఇది అండి విధేయత అంటే ఎలాంటి ఆస్కారం లేనప్పుడు, అవకాశమే లేనప్పుడు దేవుడు చెప్తే ఎలాగైతే విధేయత చూపించాడో అబ్రహాము గారు, అలాంటి విధేయత మనకు కూడా ఉండాలి. అసలు నిరీక్షణే లేదు. ఏ దేశమునకు వెళ్ళాలో, ఏమి చెప్పాలో, ఎలా ఉండాలో, ఆ దేశంలో ఎలా ఉంటుందో అవన్నీ కూడా అడగకుండా వెళ్ళాడే. ఏమండి, మరొక ట్విస్ట్ ఏంటంటే అబ్రహాము బయటికి రన్నాడు, గుడారం నుంచి బయటకు వచ్చాడు, ఆకాశంను చూడన్నాడు, చూశాడు. నువ్వు కనిపిస్తున్నవేమో నీకు తెలుసు అన్నాడు. తెలుసు ప్రభువా. ఏంటివి? ఆకాశ నక్షత్రములు ప్రభువా, అలాగూ నిన్ను విస్తరింపజేస్తా అన్నాడు. అబ్రహాం అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు. కిందికి చూడు అన్నాడు, చూశాడు. ఇసుక ఏం కనపడుతుందంటే ఇసుక రేణువులు అన్నాడు. అదిగో ఇసుక రేణువులంతా నీ సంతానమును విస్తరింపజేస్తా అన్నాడు. అవునా? ఈ రెండు విషయాలు అన్నాడు. కానీ ఈ రెండు విషయాలు అబ్రహాముతో చెప్పేటప్పుడు అబ్రహాంకి ఎంతమంది సంతానం అండి? ఎంతమంది సంతానం? ఇంకా చెప్పండి. నిన్ను విస్తరింపజేస్తా, ఇసుక రేణు వల్లే, ఆకాశ నక్షత్రం వల్లే నిన్ను ఆశీర్వదిస్తని అబ్రహాం గారు అంటే ఏమంటే ఆ ప్లేస్లో మనం ఉంటే దరిదాపుగా 75 సంవత్సరాలు దేవుడు అబ్రహామును దర్శించి ఆ దేశము నుంచి వెళ్ళుమని చెప్పినప్పుడు అక్షరాల మొదటి వచనం నుంచి మీరు చదివితే అబ్రహాము దేవుని మాట విని బయలుదేరేటప్పుడు అక్షరాల 75 సంవత్సరములు గలవాడు. నిరీక్షణకు ఆధారమే లేనటువంటి సమయంలో అబ్రహాము గారు చక్కగా వినిన వెంటనే దేవుని పని చేయడానికి పూనుకున్నాడు. దట్ ఈజ్ వినయత. అది వినయత అంటే. వెళ్ళినటువంటి అబ్రహాం గారికి పైనకి చూడమంటాడు, నక్షత్రాలు చూపిస్తాడు, కిందికి చూడమంటాడు, ఇసుక రేణువులు చూపిస్తాడు. కానీ అబ్రహాంకి అప్పటి వరకు ఒక సంతానం కూడా లేదు. ఎలా నిరీక్షించాలండి? ఎలా నిరీక్షించాలి? అదే వినయం అంటే, అదే దేవుడు చెప్పిన మాట వినడం అంటే, అందులోనే ఆశీర్వాదం అంటే. అందుకోసమే అబ్రహాం గారు చెప్పాడు, మీదటికి ఈ సంవత్సరం నేను ఒక 12 బిడ్డని ఇస్తున్నాడు. ఇచ్చాడా లేదా? అప్పుడు ఎన్ని సంవత్సరాలు గలవాడు? దరిదాపుగా 75 సంవత్సరాలు అనుకోండి. 75 సంవత్సరాల నాడు వాగ్దానం చేస్తే దరిదాపుగా 100 సంవత్సరాలైనప్పుడు అబ్రహాము గారికి 100 సంవత్సరాలు నిండిన తర్వాత ఇస్సాక్ గారు వచ్చారు. నిరీక్షణ అంటే, విశ్వాసం అంటే, వినయం అంటే, విధేయత అంటే ఎవరు చూచి నేర్చుకోవాలో తెలుసా? మనమందరం మన మూల పురుషునటువంటి విశ్వాసాలకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, నిరీక్షణ అంటే నువ్వు తప్ప ఇంకెవ్వరిని కూడా చూసి నేర్చుకోకూడదు నాయన అని అనాలి. 25 సంవత్సరాలు దరిదాపుగా 75 15 సంవత్సరాలు, 75 అండ్ ప్లస్ 25 అయితే 100 అవుతాయి కదా. వెరీ గుడ్. 25 సంవత్సరాలు నిరీక్షించాడు. ఇస్సాక్ గారు నీకు నీ ద్వారానే సంతానాభివృద్ధి మొత్తం కూడా విస్తరింపజేస్తానన్న వాగ్దానం ఎప్పుడు నెరవేరింది? 75 సంవత్సరాల తర్వాత దేవుడు దర్శించి అబ్రహాం గారు చెప్తే 25 సంవత్సరాలకి నెరవేరింది. ఇలాంటి నిరీక్షణ మనలో ఉందా? ఉండాలి. ఉంటేనే మనం అందరం కూడా ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. వినయముకు నిలువెత్తు నిదర్శనం మరొకరున్నారు. ఆయనే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. అందరికి కూడా మొదటివాడు, కడపటివాడు ఈయనే. దేవుడు చెప్పినటువంటి మాట పొల్లైనా సున్నైనా తప్పిపోకుండా సర్వము కూడా చేసినటువంటి వాడు. ఒక మాట చూసుకొని నేను ముగిచ్చేస్తాను. సామెతలు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనము.
చేయుటకు నువ్వు ఇచ్చిన పనిని. అక్కడేనా? వెరీ గుడ్. 17:4 యోహాను శుభవార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని. ఏమండి? దేవుడు చెప్పిన మాట. ఏమండి? సంఘంలో ఎవ్వరమైనా, పెద్దలైనా, చిన్నలమైనా, వృద్ధులైనా, నడిప్రాయమైన, ఏ వయసు భేదము లేకుండా దేవుడు చెబుతున్న, దైవదాసుల ద్వారా చెప్పబడుతున్న ప్రతి మాట కూడా మనం ఎలా ఉండాలంటే తూచ తప్పకుండా ప్రతి మాట కూడా దేవుని మాటగా వింటే ఈ భూమి మీదనే కాదు, పరమందు కూడా మనం ఆశీర్వదింపబడతాము. పరమందు కూడా మనమందరము కూడా ఏమండి అక్కడ ఇంక ఏమి కూడా ఉండవు. అంటే ఆకలైనా, దప్పికైనా, ఏమండి ఎలాంటివి కూడా ఉండవు. అక్కడికి వెళ్ళాలంటే ఏమి తినకుండా, ఏమండి ఏమి అనుభవించకుండా, కానీ మనమందరం కూడా పరలోకంలో ఏమండి సుఖశాంతులతో, సంతోషాలతో, ఆనందంతో ప్రకటన గ్రంథంలో వర్ణిస్తూ ఆ దేశము, ఆ పట్టణము బంగారు అంటాడు, వెండి అంటాడు, రత్నవర్ణములు అంటాడు. వర్ణిస్తూ ఆ పట్టణాన్ని గురించి, ఆ పరలోకాన్ని వర్ణిస్తూ ఎన్నో వర్ణనలు చెప్తాడు. అలాంటి పట్టణం మనం అంతా కూడా స్వతంత్రించుకోవాలంటే యేసుక్రీస్తులా మనమందరం కూడా బ్రతకాలి. అలా బ్రతకాలనే ఒకే ఒక కుమారుడు, ప్రధాన కుమారుడు అయినటువంటి క్రీస్తును మన కొరకు ఆయన ఈ భూమిపైనకి పంపించడం జరిగింది. చేయుటకు నీవిచ్చిన పనిని సంపూర్ణంగా ఎలాగైతే క్రీస్తు చేశాడో మనమందరం కూడా అలాగే చేసి వినయము ద్వారా కలిగేటువంటి ఎన్నో మేలులు అందులో 4 అవేంటివంటే, ఒకసారిగా జ్ఞానము వస్తుంది వినయం ఉంటే, తర్వాత ఘనత వస్తుంది, తర్వాత ప్రతిఫలం వస్తుంది, తర్వాత రక్షణ వస్తుంది. ఇవి 4 కూడా మనం అందరం కూడా కలిగి ఉండాలంటే మొట్టమొదట మనకు ఉండాల్సింది వినయము. కాబట్టి మనమందరూ కూడా అలాగే జీవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని మరొకసారి తెలియజేస్తూ వైస్ ప్రిన్సిపాల్ గారికి సమయాన్ని ఇస్తున్నాను.